పొద్దున్నే కళ్ళు కోసం వచ్చినందుకు మిత్రులకు చికెన్ వండుతున్న మా ప్రియతమ మిత్రుడు, ఆప్త మిత్రుడు, ఆరాధ్య మిత్రుడు నరసింహన్నకు నా యొక్క శుభాభివందనాలు. చికెన్ వండడానికి ముందుగా తయారు చేసుకున్న పదార్థాలలో ఉల్లిగడ్డలు వేయడం జరిగింది నరసింహన్న. ఆ తర్వాత యాలకులు, దాల్చిన చెక్క, ఇంకేంటి అన్న అవి లవంగాలు, జీలకర్ర, ఇలాచి అన్నీ వేయడం జరిగింది. ఇప్పుడు గంటకు బదులు మనం ప్రకృతిని వాడుతున్నామా? బా, అది న్యాచురల్, సూపర్. నన్ను అడిగితే న్యాచురల్ అండ్ ఆర్గానిక్ వస్తువులే బెటర్ అన్న. ఫ్యూచర్ మొత్తం ఆర్గానికే రాబోతుంది. ఆహ్లాదమైన వాతావరణంలో చికెన్ వండుకోవడం అండ్ కళ్ళు తాగడం అనేది ఒక అద్భుతమైన ఘట్టం అని భావిస్తున్నాను నేను. మరొకసారి కలుపుకోవాలనా ఒక 5 నిమిషాల తర్వాత? ఓకే. నెక్స్ట్ ఏంటి చేస్తావు మళ్ళీ? పసుపు, కారం, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. ఓకే. తర్వాత చికెన్ వేసి ఓకే. ఉప్పు, కారం. ఓకే. ఉప్పు ప్యాకెట్ తెచ్చిండా? ఇట్లాంటి వాతావరణాలల్లో చేస్తే చాలా అద్భుతం అనిపిస్తుంది అన్న నిజంగా. కొద్దిగా ఒక సిప్పు పట్టరాదు? నువ్వు అది పట్టాలి ఫస్ట్. అది పడితే లెక్క ఉంటుంది. బా, కళ్ళు పోతా అంటే పానాన్ని నీళ్ళు అవుతుంది. అది అది కెమెరా కూడా మస్తు వస్తుంది అన్న, ఇది క్లారిటీ. ఈ కళ్ళు కూడా అద్భుతంగా ఉన్నది. అద్భుతంగా కళ్ళు పోసిన అన్న పేరు ఏం పేరు? సీనన్న. హాయ్ చెప్పండి ఒకసారి ఇట్లా. వా, థ్యాంక్స్ అన్న, సూపర్ ఉన్నది అన్న కళ్ళు. ఎవరన్నా కావాలన్నా అంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాము, అన్న నెంబరు. అన్నకు ఫోన్ చేసి ఇక్కడ బీబీ నగర్ దగ్గర, ఇది ఫకీర్గూడెంకి వచ్చి అన్న దగ్గర కళ్ళు తాగొచ్చు. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో కూర్చోబెట్టి అన్న మంచి కళ్ళు పోస్తాడు. చుట్టూ మొత్తం పొలాలు, మామిడి తోట. నా ప్రియమిత్రుడు ఇక్కడ 10 నిమిషాల తర్వాత ఉల్లిగడ్డలు అటు ఇటు మాగిన తర్వాత ఏం వేసుకోవాలన్నా? కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు ఎంత? తగినంత. ఓకే, సరిపోద్ది. దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం నూరుకున్నదైనా పర్వాలేదు. ఇక మనం ఒక అడవికి వచ్చినాం కాబట్టి, ఎమర్జెన్సీకి వచ్చినాం కాబట్టి కిరాణా షాప్లో తీసుకొచ్చిన అల్లం వేస్తున్నాము. వేసుకున్న తర్వాత మనం ఒకసారి దాన్ని కలబెట్టుకోవాలి. ఇట్లా కలబెట్టుకున్న తర్వాత దాన్ని చూస్తా అంటేనే ఊరిలో వస్తానే అన్న. చికెన్ వేసుకోవాలా నెక్స్ట్? ఓకే. అట్లా ఒకసారి కలబెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ రెడీగా ప్రిపేర్ చేసుకున్న 2 కిలోల చికెన్ని వేసుకోవాలి.
వేసుకున్న చికెన్ ఒకసారి 2 సార్లు ఇట్లా కలబెట్టుకొని మంచిగా కలబెట్టుకోవాలి. ఇట్లా కలబెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5-10 నిమిషాలు కొద్దిగా ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒక్కసారి ఇట్లా కలబెట్టుకోవాలి. మంచిగా చూడండి, చికెన్ మంచిగా ఉడుకుతుంది. ఇట్లా చెట్ల కింద కళ్ళు తాక్కుంటా ఇట్లా చికెన్ వండుకుంటా ఈ అట్మాస్ఫియర్ను ఆస్వాదించడం అనేది ఒక మంచి అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాం మేము. మరొక 5 నిమిషాల తర్వాత మరొకసారి ఉడకబెట్టుకోవాలి, కలబెట్టుకోవాలి. క్షమించండి. 2 సార్లు కలబెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు కారం వేసుకోవాలి. మేము అడవిలోకి వచ్చినాం కాబట్టి షాపుల నుంచి తెచ్చిన కారం వేసుకుంటాను. మీరు ఆల్రెడీ ఇంటికాంచెలు తెచ్చుకున్న కారం కూడా వేసుకోవచ్చు. తగినంత ఉప్పు వేసుకోవాలి, తగినంత కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇట్లా మంచిగా కలబెట్టుకోవాలి. మళ్ళీ మన అద్భుతమైన కర్రతో చేసిన గరిటెతో అట్లా కలబెట్టిన తర్వాత ఒక 3-4 నిమిషాలు గ్యాప్ ఇచ్చి నూనె ఇట్లా దగ్గరికి వస్తుంది. కలబెట్టిన తర్వాత కొంచెం కళ్ళు పోసుకోవాలి, లైట్గా, ఎక్కువ పోసుకోవద్దు, లైట్గా. మనం దీని ప్లేస్లో ఎక్కువ వాటర్ పోసుకుంటాం కదా, ఆ ప్లేస్లో కొంచెం కళ్ళు పోసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మరొక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలబెట్టుకోవాలి. మనం కలబెట్టుకుంటే మంచిగా అద్భుతంగా గ్రేవీ కూడా వస్తుంది. తర్వాత మనం వెంటనే గరం మసాలా ప్యాకెట్, మీరు హోమ్మేడ్ మటన్ మసాలా అయినా చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు, లేదంటే గరం మసాలా దుకాణాలలో దొరుకుతాయి కదా, అవైనా వేసుకోవచ్చు. వేసేసి అప్పుడు చిన్న ఉన్నప్పుడు ఇవే బాగా వాడేది. అదే గరం మసాలా ఇంకా పెద్ద పొట్లం వస్తుంది. ఇంకా గరం మసాలా తగినంత వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. గ్రేట్ అన్న. దీంట్లో ఉండాలి. ఇప్పుడు అది తాగితే వాళ్ళ ఫీలింగ్ కూడా 8 PM తాగిన ఫీలింగే ఉంటుంది. అట్లా ఉంటుంది. చూసిన అవరాట చిక్కర్ కూడా వేసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు ఇట్లా ఉడికించిన తర్వాత చికెన్ ఈ విధంగా అవుతుంది. కళ్ళు చికెన్, వావ్, చూస్తుంటేనే నోట్లే ఊరిలో వస్తున్నాయి. సూపర్ అన్న, బాగుంది. ఇక దించేసేది అయిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నరసింహన్న. చాలా అద్భుతంగా కష్టపడ్డారు. చాలా ఈజీగా అనిపించింది మీరు వంట చేస్తుంటే కూడా. ఇంత సింపుల్గా చేయొచ్చానని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్. ఆ చేతుల్లో కళ్ళుకి వచ్చిన వాళ్ళు ఇలా చికెన్ చేసుకొని కళ్ళు తాగితే ఏ 5 స్టార్ హోటల్ కానీ పనికిరాదు. ఓకే, నెక్స్ట్ మనం వెంటనే కళ్ళు ఇలా పోసేయన్న. స్వచ్ఛమైన కళ్ళు
మంచి ప్రకృతి. ఆపే 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 ప్రస్తుతానికి ఉండని ఏం కాదు, బాగుంది. కళ్ళు మధ్యాహ్నం ఒకటైనా కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇది మాటల్లో చెప్పలేని, ఒకసారి ఆస్వాదిస్తేనే తెలుస్తుంది. దా మరి దా ఏడికి రా, 10 నిమిషాలు వచ్చిపో రాయే తొందరగా. తొందరరా ఫోటో పెట్టు, నీ బ్రాండ్ నేను ఫోటో పెట్టు. ఆపుతా దాంట్లో గుర్తు చేస్తే చెప్పలేదు. రైట్.